హాయ్ అండి. నమస్తే. గౌరవం, స్నేహం, ప్రేమ ఇది భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కావు. మెచ్చి వాటంతట అవే మన దగ్గరికి రావాలి. అప్పుడే మనకు విలువ. నీ మనశ్శాంతిని నువ్వే కల్పించుకోవాలి, ఇతరులు కాదు. కొందరి కథలు చాలా చిన్నవి, కానీ వాటిలోని నీతి జీవితాంతం గుర్తుపెట్టుకోమంటాయి. కొందరి పరిచయం, కొందరు పంచిన అనుభవం, కొందరి మధ్య అనుబంధం, కొందరు స్నేహం కూడా అంతే. ఆ కాలంలో ఇరుగు పొరుగు కూడా కుటుంబ సభ్యుల్లా ఉండేవారు. ఈ కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా మారిపోయారు. చీకటి అయితే చంద్రుడు రాజు, తెల్లవారితే సూర్యుడు రాజు. ఒక్కరోజు ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనవెలా అవుతాయి? మనది కాని రోజు మౌనంగా ఉండాలి, మనదైన రోజు వినయంగా ఉండాలి. అదే జీవితం. స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా చేసేది మన మనస్సు. మనకు ఆపద వచ్చినప్పుడు మనకు తోడుగా ఉండే ప్రతి ఒక్కరూ మన ఆత్మీయులే. మాట జారకుండా ఉంటే మాట పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం ఉంటుంది.